హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ ఐషు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8 నిన్నటి ఎపిసోడ్ ఏంటో చూద్దామా? నిన్న అంటే 99వ రోజు. అది ఎలా స్టార్ట్ అయింది అంటే వారసుడు మూవీలో రంజితమే అనే సాంగ్తో రోజు మొదలైంది. అలా అవ్వగా మన బిగ్ బాస్ ఒక టీంని ఇంట్లోకి ప్రవేశపెట్టారు. ఆ టీం ఏంటి అంటే ఒక సీరియల్ స్టార్ట్ అయింది. ఒక మంచి సీరియల్ టీంని ఇంట్లోకి ప్రవేశపెట్టారు. ఆ టీం పేరు ఏంటి అంటే నువ్వుంటే నా జతగా అనే సీరియల్ కాన్సెప్ట్తో మన బిగ్ బాస్ హౌస్లోకి ప్రవేశపెట్టారు. వాళ్ళు ఏ సాంగ్తో ఎంట్రీ ఇచ్చారు అంటే ది గేమ్ చేంజర్ అనే మూవీ నుంచి రా మచ్చా మచ్చా రా అనే సాంగ్తో ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చారు. అలా ఇచ్చిన తర్వాత వాళ్ళు సీరియల్ ప్రమోషన్ కోసం చెప్పుకున్నారు. ఇది మా కాన్సెప్ట్ ఇలా ఉంది అనేసి మన హౌస్మేట్స్ అందరికీ చెప్పగా వాళ్ళకి ఒక చిన్న టాస్క్ ఇచ్చారు. ఆ టీం నుంచి వచ్చిన వాళ్ళ పేర్లు ఏంటో తెలుసా? దేవ, మృదుల అనే వాళ్ళిద్దరు క్యారెక్టర్స్తో మన హౌస్లోకి వచ్చి రాగానే వాళ్ళు సీరియల్ ప్రమోషన్ చేసుకొని ఇలా మన హౌస్మేట్స్ టాప్ 5కి ఒక చిన్న టాస్క్ ఇచ్చారు. ఆ టాస్క్లో ఎవరు పార్టిసిపేట్ చేశారంటే మన అవినాష్, ప్రేరణ. మా సీరియల్ ఇలా ఉంటుంది, నేను గుడిలో పెళ్లి చేసేస్తాను అనేసి ఆ సీరియల్ టీం చెప్పగా వీళ్ళు కూడా అలా చిన్న ఫన్నీ స్కిట్ చేశారు. అలా చేసిన తర్వాత మన లక్కీ డ్రా ఉంది కదా, ఆల్రెడీ ఫస్టే చెప్పారు మన హోస్ట్ నాగార్జున గారు బిగ్ బాస్. ఇంకా ఈ వారంలోని మీరు ఎంత గెయిన్ చేసుకుంటారో అది ప్రైజ్ మనీకి యాడ్ అవుతుంది. ఇన్ కేస్ మీరు అది గెయిన్ చేసుకోకపోతే మీ ప్రైజ్ మనీ నుంచి తగ్గుతుందని కూడా చెప్పారు. అలాగే వీళ్ళు కూడా వచ్చి రాగానే ఆ లక్కీ డ్రాని డ్రాగ్ చేశారు. డ్రాగ్ చేయగానే ఒక ప్రైజ్ అంటూ వచ్చింది. ఆ ప్రైజ్ ఎంతో మీరు గెస్ చేశారా? ఎంత అంటే 12,489 రూపీస్తో ఆ డ్రాగ్ అయ్యింది. ఆ మనీని ఇప్పుడు ఈ టీం వచ్చి ఒక చిన్న టాస్క్ ఇచ్చారు. ఆ టాస్క్ ఏంటంటే మన బిగ్ బాస్ ఇచ్చారు. ఆ టాస్క్ ఏంటంటే ఒక డ్రమ్ ఉంటుంది, అది రోల్ చేసుకొని ఇటుపక్క ముందు గీత దగ్గర టాయ్స్కి ట్యాగ్స్ ఉంటాయి, ప్రైస్ ట్యాగ్స్. అవన్నీ మీరు ఎంతైతే వేసుకుంటారో అవి ఎవరైతే ఎక్కువ గెయిన్ చేసుకుంటారో వాళ్ళే విన్ అయినట్టు అని చెప్తే మన స్టార్ మా పరివారం, బీబీ పరివారం వీళ్ళిద్దరూ మంచిగా కాంపిటీషన్ ఇచ్చి మన బీబీ పరివారమే విన్ అవుతుంది. వాళ్ళు విన్ అయినందు కారణంగా ఆ మనీ మన ప్రైజ్ మనీకి యాడ్ అవుతుంది. దాని తర్వాత ఒక చిన్న గేమ్ ఆడారు మన టాప్ 5. ఆ గేమ్ ఏంటి అంటే హైడ్ అండ్ సీక్. మన బిగ్ బాస్ ఒక చిన్న మాట చెప్పారు. మీరు అవినాష్కి ఇచ్చారనమాట ఫస్ట్. అవినాష్, మీరు ఒక ఇద్దరిని కనిపెడితే ఇప్పుడు ఎంతైతే ప్రైజ్ మనీ ఇప్పుడు లక్కీ డ్రాలో వచ్చిందో ఆ మనీ మీ ప్రైజ్ మనీకి యాడ్ అవుతుంది. మీరు కానీ కనిపెట్టలేదు అంటే మైనస్ అవుతుంది అని చెప్పగా మన అవినాష్ దొంగగా పెట్టాడు కదా, కనిపెట్టేసిన తర్వాత నెక్స్ట్ మన నబీల్ ఫస్ట్ వాడే దొరికిపోతాడు. నబీల్ దొరకగా మన నబీల్ని సెకండ్ దొంగగా పెడతారు. నబీల్ కూడా అందరినీ కనిపెడతారు. మన హౌస్మేట్స్ అందరూ మన టాప్ 4 ఎక్కడ దాక్కుంటారు అంటే టాస్క్ రూమ్ ఉంటుంది కదా, ఆ టాస్క్ రూమ్లో దాగుండిపోతారు. మన నబీల్ ఎలాగో ఒకలాగా క్యాచ్ చేసి ఆ టాప్ 3ని కనిపెట్టేస్తాడు. ఇంకా టాప్ 1 వాళ్ళు ఎవరంటే మన అవినాష్ ఆ రూమ్లో ఉండిపోతాడు. మన బిగ్ బాస్ రూమ్ని లాక్ చేసి మన అవినాష్తో బాగా మంచిగా గేమ్ ప్లే చేసి తనని బాగా భయపెట్టి ఇచ్చేస్తారు. చేసిన తర్వాత మన అవినాష్ ఆ భయాన్ని మనందరికీ మంచి ఎంటర్టైన్మెంట్గా చూపించి మనందరినీ నవ్వుకునేటట్టు చేశారు. అలా కొనసాగగా నెక్స్ట్ ఇంకో సీరియల్ టీంని ఇంట్లోకి ప్రవేశపెట్టారు. ఆ సీరియల్ నేమ్ వచ్చేసి ఇల్లు ఇల్లాలు పిల్లలు అనే కాన్సెప్ట్తో వాళ్ళు వచ్చారు. వాళ్ళ క్యారెక్టర్స్ వచ్చేసరికి రామ్రాజు, వేదవతి వాళ్ళిద్దరూ ఇంట్లోకి ప్రవేశపెట్టారు. వాళ్ళు కూడా ఒక మంచి ఎనర్జెటిక్ సాంగ్తో ఇంట్లోకి వచ్చారు. అంత ఎనర్జెటిక్గా వాళ్ళు కూడా సీరియల్ ప్రమోషన్ కోసమే వచ్చారు. వాళ్ళు సీరియల్ ప్రమోషన్ కూడా చేసుకున్న తర్వాత వాళ్ళ కాన్సెప్ట్తో కూడా ఒక చిన్న క్వశ్చన్స్ అడిగారు మన హౌస్మేట్స్ని. అంటే ఆ సీరియల్ కాన్సెప్ట్ వచ్చేసరికి ఇలా వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకుంటారు, వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోరు, మేము ఇప్పుడు మాకు ఫ్యామిలీ లేనట్టు అయిపోయాము, మా పరిస్థితి మా పిల్లలకి రాకుండా ఉండాలనేసి మేము జాగ్రత్త పడతాం, అది మా సీరియల్ కాన్సెప్ట్ అని చెప్తూ
హౌస్మేట్స్ అందరినీ వాళ్ళ వాళ్ళ ఒపీనియన్స్ అడుగుతారు. లవ్ మ్యారేజ్ బెస్టా, అరేంజ్ మ్యారేజ్ బెస్టా అనేసి ఇలా అడగగా వాళ్ళ హౌస్మేట్స్ వాళ్ళ ఒక ఒపీనియన్ చెప్తారు వాళ్ళకి. చెప్పేసిన తర్వాత అలాగే వీళ్ళు కూడా వచ్చారంటే నార్మల్గా వస్తారేంటి, ముందు టీం ఎలా అయితే లక్కీ డ్రాని డ్రాగ్ చేశారో వీళ్ళు కూడా అలాగే డ్రాగ్ చేశారు. వీళ్ళు డ్రాగ్ చేసిన మనీ వచ్చేసరికి 11,113 రూపీస్తో వీళ్ళు లక్కీ డ్రాని డ్రా చేశారు. ఆ మనీ ఇది కూడా సేమ్ అలాగే వాళ్ళు ఎలాగైతే ఫస్ట్ వచ్చిన టీము మీరు గెలుచుకుంటే ప్రైజ్ మనీకి యాడ్ అవుతుందని బిగ్ బాస్ చెప్పారో అలాగే వీళ్ళకి కూడా చెప్పారు. ఈ టీం వచ్చి ప్రమోషన్ కోసం చెప్పేసిన తర్వాత అలాగా హౌస్మేట్స్ డెసిషన్స్ కూడా వాళ్ళ ఒపీనియన్స్ కూడా వీళ్ళు తెలుసుకున్న తర్వాత అలాగా కొనసాగింది. దీని తర్వాత ఒక ఫన్నీ నేమ్ ట్యాగ్స్ ఇచ్చి కొంచెం కామెడీగా చేసుకొని దాని తర్వాత వీళ్ళు కూడా డ్రాగ్ చేశారు ఆ లక్కీ డ్రాని. డ్రాగ్ చేసిన తర్వాత ఎంత ప్రైజ్ మనీ వచ్చింది అంటే 11,113 రూపీస్తో లక్కీ డ్రాని డ్రాగ్ చేశారు. ఆ ప్రైజ్ మనీ వచ్చింది. సేమ్ అలాగే ఫస్ట్ టీంకి ఎలా అయితే చెప్పారో ఆ మనీ ప్రైజ్ మనీకి యాడ్ అవుతుందని వీళ్ళకి కూడా అలాగే చెప్పారు. అలాగే చెప్పిన తర్వాత వీళ్ళు కూడా కొంచెం ఇవన్నీ వాళ్ళ ఒపీనియన్స్ చెప్పి తెలుసుకున్నారు కదా. సేమ్ అలాగే ఇదంతా అయిపోయిన తర్వాత మన బిగ్ బాస్ ఒక టాస్క్ని ఇచ్చారు వాళ్ళకి వీళ్ళకి కలిపి. ఆ టాస్క్ ఏంటి అంటే బాస్కెట్లో బాల్స్ వేయాలి. దానికి ఆ బాల్స్ మీద ఒక పర్టికులర్ మనీ అంటూ ఉంటుంది. మీరు అవి ఎన్నైతే తీసుకుంటారో అది ఎవరికైతే సేమ్ అలాగే వాళ్ళు అక్కడ టాయ్స్ ఇక్కడ బాల్స్ అంతే. ఆ సేమ్ కాన్సెప్ట్ అలాగే ఇందులో కూడా బీబీ పరివారమే గెలుస్తుంది. సో ఆ మనీ ఈ మనీ విన్నర్ ప్రైజ్ మనీకి యాడ్ అయ్యింది. ఇక్కడితో ఎపిసోడ్ ముగిసింది. ఇక మరిన్ని వీడియోస్ రేపు ఏం జరుగుతుందో, ఎలాంటి గెస్ట్స్ వస్తున్నారో, ఎవరెవరు వస్తున్నారో, ఇంకా ఎంత మంచి మంచి సాంగ్తో ఎంట్రీ ఇస్తున్నారో, ఏ ట్విస్ట్స్ ఉన్నాయో ఇవన్నీ తెలుసుకోవాలని ఉంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆ పక్కనే ఉన్న గంట సింబల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.